మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో వెల్కమ్ టు పిఆర్ అకాడమీ అండి. ఈరోజు మీ ముందుకు రావడానికి గల ప్రధాన కారణం ఏమిటంటే మనకు వచ్చినటువంటి ఎస్ఎస్సిలో జీడీ నోటిఫికేషన్ ఎంతోమంది మధ్యతరగతి కుటుంబాల ఆశ ప్రభుత్వ ఉద్యోగం అనేది. ఆ ప్రభుత్వ ఉద్యోగంలో మనము ఒక భాగం కావాలి. మీరు ఎంతైతే కోరుకుంటున్నారో మీ యొక్క సక్సెస్లో మేము కూడా పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాం. దానిలో భాగంగా ఈరోజు మీకు నీ యొక్క ఇండియన్ హిస్టరీ అనే పార్ట్ నుండి ఏ విధంగా మనం ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి, మనకి స్కోరింగ్ అనేది ఎక్కడి నుండి రావడం జరుగుతుంది, మనము ఏమేమి చూడాలి ఈ తక్కువ టైంలో. ఎందుకంటే వాడు ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ అన్నాడు, మనకి డిసెంబర్ సగం అయిపోయింది, ఇంక కేవలం మన దగ్గర ఉన్నది 60 రోజులు మాత్రమే. సో ఈ 60 రోజుల్లో ఎక్కువ మార్కులు వచ్చినటువంటి సబ్జెక్టులు అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, వాటికి మీరు అధిక సమయం కేటాయించాలి. మిగతా 20 బిట్లు 40 మార్కులు ఉన్నటువంటి జనరల్ అవేర్నెస్, జోగ్రఫీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ హిస్టరీ, సైన్స్, బయాలజీ, సో ఈ కంటెంట్స్కి తగు మోతాదులు మాత్రమే సమయం అనేది ఇవ్వాలి. సో మరి తక్కువ సమయంలో మనము ఎక్కువ అంశాలని లేదా ఎక్కువ మార్కులు ఏ రకంగా గెయిన్ చేయాలి అనేది మనం ఈరోజు భాగంగా డిస్కస్ చేద్దాం సార్. మనం చూసినట్లయితే నా పేరు రామచంద్ర సార్, హిస్టరీ ఫ్యాకల్టీ ఫ్రమ్ శ్రీకాకుళం. సార్ గమనించాలి, మనకి ఈ ఎగ్జామినేషన్ అయినప్పుడు ప్రధానంగా 2 అంశాలు మనకు గుర్తుండాలి సార్. ఒకటి సిలబస్, 2 ప్రీవియస్ పేపర్స్. సిలబస్ అనేది తెలిస్తే కానీ ఏమి చదవాలో తెలియదు. ప్రీవియస్ పేపర్లు ఎందుకంటే గతంలో ఎలా అడిగాడు అనే అంశం మీకు తెలియాలి. గతము అనేది అనుభవం అవ్వాలి తప్ప ఎప్పుడూ కూడా గాయం కాకూడదు. సో కాబట్టి మీరు తప్పనిసరిగా గతంలో జరిగినటువంటి 2018 కావచ్చు, 2023లో కావచ్చు జరిగినటువంటి ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ పేపర్ని చూడండి. అవి చూసినప్పుడు ఆ ఎగ్జామినర్ అనేవాడు ఏ పరమగా బిట్ అడుగుతున్నాడు, మిమ్మల్ని ఎక్కడ వరకు టెస్ట్ చేయాలనుకుంటున్నాడు అనేది తెలుస్తుంది. సో దానివలన సగం సక్సెస్ అవ్వచ్చు. అంటే మనకున్నటువంటి 100% సిలబస్లో 50% సిలబస్ని మనం చదవాల్సిన అవసరం లేదు. సో దానిలో భాగంగా మనం ప్రధానంగా ఈరోజు ఇండియన్ హిస్టరీ గురించి చూద్దాం సార్. మనకి ఇండియన్ హిస్టరీ అనేది 3 భాగాలుగా ఉంటుంది. ఎన్సెంట్, మిడివల్, మోడర్న్, ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక భారతదేశ చరిత్ర. మరి ప్రాచీన భారతదేశ చరిత్రలో చరిత్ర, దాని యొక్క అనుభవాలు, సింధు నాగరికత, ఆర్య నాగరికత, జైన బౌద్ధ మతాలు, మహాజనపదాలు, అదేవిధంగా మౌర్య సామ్రాజ్యము, గుప్త సామ్రాజ్యము, సంగమ యుగము అనేది మనకు ఉండడం జరుగుతుంది సార్. మధ్యయుగానికి వచ్చేసరికి అరబ్బుల దండయాత్ర, తురుస్కుల దండయాత్ర, ఢిల్లీ సుల్తాన్లు, మొఘల్ సామ్రాజ్యము, అదేవిధముగా విజయనగర సామ్రాజ్యము, మరాఠా సామ్రాజ్యము, భక్తి సూఫీ ఉద్యమం ఉంటాయి. ఇంక మోడర్న్కి వచ్చేసరికి యూరోపియన్ల రాక, అదేవిధంగా బ్రిటిష్ వారు భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన, 1857 సిపాయిల తిరుగుబాటు, 19వ శతాబ్దంలో జరిగినటువంటి సాంఘిక పునర్జీవన ఉద్యమాలు, ఐఎన్సి ఏర్పాటు, మితవాదులు, అతివాదులు, అదేవిధంగా గాంధీ యుగం అనేది మనకున్నటువంటి టాపిక్స్ సార్. అయితే మనము ప్రీవియస్ పేపర్లు పరిశీలించిన తర్వాత మీరు ప్రధానంగా ఫోకస్ చేయాల్సిన అంశాలు ఏమిటంటే ప్రాచీన భారతదేశ చరిత్రలో సింధు నాగరికత చదవండి సార్. సింధు నాగరికత చదవండి. తర్వాత ఎక్కువ ఇంపార్టెన్స్ మౌర్య సామ్రాజ్యానికి ఇవ్వండి సార్. మౌర్య సామ్రాజ్యం తర్వాత గుప్త సామ్రాజ్యం మాత్రమే చదవండి. గుప్త సామ్రాజ్యం చదివిన తర్వాత ముఖ్యంగా సంగమ యుగంలో చోళుల యొక్క పరిపాలన గురించి మాత్రమే చదివితే సరిపోతుంది సార్. అంటే గతంలో అడిగినటువంటి ఎగ్జామినర్ అనేవాడు వాటి నుండి రిపీటెడ్గా అడుగుతున్నాడు. సింధు నాగరికత అడుగుతున్నాడు, తర్వాత మౌర్య సామ్రాజ్యం అడుగుతున్నాడు. మౌర్య సామ్రాజ్యం ముఖ్యంగా అశోకుడి గురించి అడుగుతున్నాడు సార్. అదేవిధంగా గుప్త సామ్రాజ్యం అడుగుతున్నాడు. గుప్త సామ్రాజ్యంలో సముద్రగుప్తుడి గురించి అడగడం జరుగుతుంది సార్. తర్వాత సంగమ యుగంలో చోళుల యొక్క పరిపాలన. ఎందుకు సార్ అంటే అంత స్పెసిఫిక్గా అవే చెప్తున్నామంటే మనకి హిస్టరీ నుండి 2 లేదా 3 బిట్లు అంటే 4 లేదా 6 మార్కులు మాత్రమే వస్తాయి. ఇప్పుడు మనకి 3 బిట్లు అనుకున్నామనుకుంటే ఇన్సెంట్ ఒక బిట్ ఉంటుంది, మిడివల్ ఒక బిట్టు, మోడర్న్లో ఒక బిట్టు ఉంటుంది. సో కాబట్టి మనం తప్పనిసరిగా ఇన్సెంట్లో మనం ఎగ్జామినర్ సఫిషియెంట్గా ప్రిపేర్ అవ్వాలనుకునే వ్యక్తి మాత్రం సింధు నాగరికత చదవండి సార్. సింధు నాగరికత తర్వాత మీరు చూడవలసిన మరో అంశం ఏమిటి అంటే మౌర్య వంశము. మౌర్య వంశంలో ప్రధానంగా ఎవరి గురించి అంటే
అశోకుడు గురించి చూడండి సార్. ప్రధానముగా అశోకుడు, అదేవిధంగా గుప్త వంశము, గుప్తా డైనెస్టీ. ఈ గుప్తా డైనెస్టీలో మనం ఎవరి గురించి చూడాలంటే సముద్రగుప్తుడు గురించి. ఎవరి గురించి సార్? సముద్రగుప్తుడు గురించి మనం చూడవలసి ఉంటుంది సార్. చివరిగా మనము సంగమ యుగంలో ఎవరి గురించి చూడాలంటే చోళుల పరిపాలన గురించి చూడాలి సార్. ఎవరి గురించి? చోళుల పరిపాలన మనము చూసినట్లయితే ఒక బిట్ కన్ఫర్మ్ సార్, తప్పకుండా మనకి ఈ ఏరియా నుండి ప్రీవియస్ ఎగ్జామ్స్లో వస్తున్నాయి కాబట్టి మీరు ప్రీవియస్ పేపర్లు చూడండి. సో చూడండి కాదు, మీరు చూడాలి సార్. చూస్తేనే మీకు ఒక అవగాహన వస్తుంది. ఆడు ఎలా అడుగుతున్నాడు, ఏ కారణంలో అడుగుతున్నాడని చెప్పగలం. ఇక్కడికి వచ్చినటువంటి ఏ ఉపాధ్యాయుడైనా కానీ కంటెంట్ని ఇవ్వగలడు తప్ప ఆ బిట్టు ఎలా అడుగుతున్నాడనేది మీరు అనుభవపూర్వకంగా తెలిసేంతగా ఇక్కడ నుండి ఉపాధ్యాయుడు మాత్రం అంత సఫిషియెంట్గా మీకు ఇవ్వలేడు. అది గమనించండి సార్. అది గమనించి మీరు తప్పకుండా ఫాలో అవ్వాల్సి ఉంటుందన్నమాట. రెండో విషయం మనం చూసినట్లయితే మరి మిడివల్లో మనం ఏమేమి చూడాలి సార్? మిడివల్లో మనం ఏమి చూడాలంటే ప్రధానముగా మిడివల్లో మనం చూడవలసింది ఢిల్లీ సుల్తాన్లలో. ఎవరు సార్? ఢిల్లీ సుల్తాన్లలో ఇల్టుట్మిస్ గురించి చూడండి సార్. ఎవరు సార్? ఇల్టుట్మిస్. అదే విధముగా అలావుద్దీన్ ఖిల్జీ. ఎవరు సార్? అలావుద్దీన్ ఖిల్జీ. అలావుద్దీన్ ఖిల్జీ తర్వాత మీరు చూడవలసినది ఫిరోజ్ షా తుగ్లక్. ఎవరు సార్? ఫిరోజ్ షా తుగ్లక్. అంటే ఈ ఢిల్లీ సుల్తాన్లో ప్రధానముగా వీరి గురించి మనం చూసినట్లయితే మ్యాక్సిమం బిట్ వస్తుంది సార్. ఒకవేళ మిస్ అయితే బాల్బన్. ఢిల్లీ సుల్తాన్లో మనకి సుమారుగా మనకి 1206 నుండి 1526 వరకు ఉంటారు. సో అవంతా మనకి బల్క్ ఆఫ్ మెటీరియల్, అది వద్దు మనకి. షార్ట్ టైంలో మనం అచీవ్ అవ్వాలనుకుంటే ఇల్టుట్మిస్ గురించి, అలావుద్దీన్ ఖిల్జీ, ఫిరోజ్ షా తుగ్లక్, బాల్బన్ గురించి మాత్రం ప్రిపేర్ అవ్వండి సార్, ఉపయోగపడుతుంది. రెండోది మనము మరి మొఘల్ సామ్రాజ్యంలో మనం ఎవరి గురించి చూడాలంటే సార్ ఎక్కువగా అక్బర్ గురించి అడుగుతున్నాడు సార్. ఎవరి గురించి అండి? అక్బర్ గురించి అడుగుతున్నాడు. తర్వాత ఔరంగజేబ్ విధానాల గురించి అడుగుతున్నాడు సార్. ఎవరండి? ఔరంగజేబు విధానాల గురించి అడుగుతున్నాడు. అదే రకంగా మనకి ఈ మొఘల్ సామ్రాజ్యం చూడవలసిన మరో వ్యక్తి ఎవరంటే షాజహాన్. ఎవరు సార్? షాజహాన్. సో మనకి ప్రధానంగా టైం ఉంటే మొఘల్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఈ యొక్క గ్రేటెస్ట్ మొఘల్స్ బాబర్, హుమయూన్, షేర్షా తర్వాత అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబ్. కానీ ప్రధానంగా మనకి ప్రీవియస్ ఎగ్జామ్స్లో మాత్రం వాడు ఎక్కువగా వీళ్ళ మీద మాత్రమే డిపెండ్ అయ్యాడు సార్. తప్పకుండా మనకి వీళ్ళు చూసే ప్రయత్నం మీరు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మనం మరాఠాల్లో శివాజీ సార్. మరాఠాల్లో శివాజీ. సో మనకి ఇక్కడ వరకు మిడివల్ పరంగా ఒక బిట్ అనేది ఈజీగా అచీవ్ చేయొచ్చు. ఇంకా మన మోడర్న్లో మనం దేనిపై కాన్సన్ట్రేట్ చేయాలంటే సార్ వ్యక్తులు, నినాదాలు సార్. డైరెక్ట్గా మనకి ఏ జీకే బుక్ తీసినా ఉంటుంది సార్ వ్యక్తులు, నినాదాలు. ఏదండి? వ్యక్తులు, నినాదాలు అనే టాపిక్ ఉంటుంది. ఆ టాపిక్ని మనం చదవాలి సార్. స్పెసిఫిక్గా వ్యక్తులు, నినాదాల నుండి ఏదో ఒక షిఫ్ట్లో అడుగుతూనే ఉన్నాడు. ఆ షిఫ్ట్ మందవ్వచ్చేమో గమనించాలి. సో వ్యక్తులు, నినాదాలు అంటే కొంతమంది ఇవ్వడం జరిగిన డూ ఆర్ డై నినాదం ఎవరిది? అదే విధముగా స్వాతంత్రం సాధించి తీరుతాను, వైదిక మతం నా తండ్రి, ఆర్య సమాజం నా తల్లి, జై హింద్, చెలో ఢిల్లీ, నాకు మీరు రక్తాన్ని ఇవ్వండి, మీకు నేను స్వతంత్రాన్ని ఇస్తాను. అంటే జాతీయ ఉద్యమ నాయకులు చాలామంది చాలా స్లోగన్స్ ఇచ్చారు. ఆ స్లోగన్స్ను ఒక్కసారిగా చూడండి సార్. గో బ్యాక్ టు వేదాస్ అంటే ఇలాంటివి కంపల్సరీ రిపీటెడ్గా వాడు అడుగుతూ ఉన్నాడు అనమాట వ్యక్తులు, నినాదాలనే టాపిక్ నుండి. సో ఆ టాపిక్ చూస్తారు. తర్వాత మనం ప్రధానముగా జాతీయ ఉద్యమంలో ఏం చూడాలంటే గాంధీజీ యుగం అంటే 1920 నుండి 1947 వరకు జరిగినటువంటి సంఘటనలన్నీ వరుస క్రమంగా 1900 అంటే మనకు వాస్తవానికి 20 నుండి భారతదేశ చరిత్ర. కానీ అతను ప్రధానంగా 1893లో సౌత్ ఆఫ్రికా వెళ్తాడు. 1894 నేటల్ కాంగ్రెస్, 1903 ఇండియన్ ఒపీనియన్ వార్తాపత్రిక, ఫినిక్స్, టాల్స్టాయ్ ఆశ్రమాల ఏర్పాటు, 1915 భారతదేశానికి రాగా. ఈ రకంగా అన్నమాట ఒక ఫామ్ 1917 చంపారన్. ఇక ఇయర్ బై ఇయర్ మనం రాసుకున్నట్లు ఈజీగా చేసుకోవాలి. సో మొత్తం కంటెంట్ మనకు అవసరం లేదు సార్. ఇయర్ బై ఇయర్ ఒక ఎందుకు గతంలో ఏమడిగాడంటే ముందు జరిగిన సంఘటన ఏమిటి, వెనక జరిగిన సంఘటన ఏమి, వరుస క్రమంలో పెట్టమన్నాడు. సో ఇయర్ బై ఇయర్ ఒక రఫ్గా మీరు రాసుకున్నట్లయితే ఈజీగా ఒక బిట్ అచీవ్ చేయొచ్చు సార్. అక్కడ మనం అది చూడాలి. తర్వాత మనం చూడవలసింది ఏమిటంటే సాంస్కృతిక ఉద్యమాలు. ఏంటి సార్? సాంస్కృతిక ఉద్యమాల నుండి ఒక బిట్ అడుగుతున్నాడు సార్. ఆ ఏరియా మనం చూడాల్సి ఉంటుంది. బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం, ప్రార్థనా సమాజం, దివ్యజ్ఞాన సమాజం, అదేవిధంగా రామకృష్ణ మిషన్ అనేది మనం కొద్దిగా ఫోకస్ చేయాలి. అంటే మిగతా చదవండి కానీ ఎక్కువగా రిపీటెడ్గా వస్తుంది కాబట్టి దాన్ని కొద్దిగా క్విక్ రివిజన్ చేసినట్లయితే, దాన్ని రెండోసారి చదివినట్లయితే మనకు కొంత ఈజీ అవుతుంది సార్. గమనించాలి. ఇది మనకి అంటే ప్రధానముగా మోడర్నిస్ట్ వచ్చేసరికి వ్యక్తులు, నినాదాలు, అదేవిధంగా గాంధీ యుగం, సాంస్కృతిక
పునర్జీవన ఉద్యమాల గురించి చదవండి. తదనంతరం మీరు ఇంకా టైం ఉండి చదవాలని ఓపుకున్నట్లయితే 1857కు ముందు జరిగినటువంటి సంఘటనలు అంటాడు సార్. అక్కడ చట్టాలు ఉంటాయి సార్. 1793వ సంవత్సరంలో శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి, అదేవిధముగా 1798 సైన్య సహకార పద్ధతి, 1848 రాజ్య సంక్రమణ సిద్ధాంతము, 1829 సతీ ఆచారం లేదా రెగ్యులేటింగ్ యాక్ట్ 17 అని ఇలాంటి చట్టాలు ఉన్నాయి. సంస్కరణలు అనే ఒక టాపిక్ ఉంటుంది. సో ఆ టాపిక్ని మనం చదవండి సార్. ఆ టాపిక్ని చదివినట్లయితే మనం ఈజీగా ఒక మార్క్ గెయిన్ చేయొచ్చు సార్. ఎగ్జామ్లో మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధాన అంశం ఏమిటంటే, ప్రతి విద్యార్థి చేసినటువంటి బిట్ మీరు తప్పు చేయరాదు. ప్రతి విద్యార్థి తప్పు చేసిన బిట్ని మీరు రైట్ చేసినట్లయితే మనము జాబ్ సాధిస్తాము. లేదనుకున్నట్లయితే మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా, మళ్ళీ ఎప్పుడు పోస్టులు తీస్తాడా, మనం వెళ్ళి మొత్తం ఇప్పుడు చదవగలమా లేదా అనే గందరగోళంలో మాత్రమే మిగిలిపోతాం సార్. సార్ గమనించండి, అందరూ నిరుద్యోగులు అందరూ కూడా ఒకే ఒక విషయం మా తరపు నుండి మీకు చెప్పేది సార్, అన్ని అంశాలను కూడా ఒక దగ్గర సమకూర్చి ప్రీవియస్ పేపర్ల విషయంలో కానీ, అంటే 1997 నుండి నిన్న జరిగిన 2023 వరకు జరిగినటువంటి ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ పేపర్స్ని అన్నిటినీ కూడా బల్క్గా ఒక దగ్గర పెట్టి, సబ్జెక్ట్ వైజ్గా ఒక దగ్గర పెట్టి మీకు అందిస్తుంది ఈ పిఆర్ అకాడమీ. చాలా తక్కువ వ్యయంలో, చాలా తక్కువ సమయంలో మీకు వేగంగా సక్సెస్ అందించడానికి మేము ఎంత మేర కృషి చేయాలో అంత మేర కృషి చేస్తున్నాం సార్. ఒకసారి వీలుంటే ప్లే స్టోర్కి వెళ్ళి పిఆర్ అకాడమీ అని డౌన్లోడ్ చేయండి సార్. యాప్ను సందర్శించండి. దానిలో మేము చెప్పినది నిజముంటే మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అబద్ధం ఉన్నట్లయితే అది తప్పుడు యాప్ అని మీరే 100 మందికి చెప్పండి సార్. మీకు కావలసినటువంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ పిఆర్ అకాడమీలో మీకు లభిస్తుంది. మీరు చేయవలసిందల్లా మేము మీకు ఇంత ఫేవర్ చేస్తున్నాం కాబట్టి ఆ పక్కన ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మరియు మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.